వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగుల జీతాల్లో కోత, బయోమెట్రిక్ అటెండెన్స్తో జీతాలు చెల్లింపు, జాబ్ చార్ట్ ప్రకారమే పని చేయాలి, ఆందోళనలో ఉద్యోగులు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల విధుల్లో తలమునకలుగా ఉన్న సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడు అటెండెన్స్ సాకుగా చూపి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాల్సిందేనని, లేకుంటే జీతాలు నిలిపివేస్తామని, వేధింపులు ఎక్కువయ్యాయని ఆందోళన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగులుగా చేరిన తర్వాత జాబ్ చార్ట్ ప్రకారం పనిచేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పనిచేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జాబ్ కార్డు అస్తవ్యస్తంగా మారింది. సచివాలయ ఉద్యోగులపై పెత్తనం చేయని శాఖలు లేవు. ఆయా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పనిచేయటం మానేసి సచివాలయ ఉద్యోగులపై భారం మోపుతున్నారు. పనులు చేయలేక సచివాలయ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏ శాఖ అధికారి చెప్పిన పని చేయకపోయినా సచివాలయ ఉద్యోగులనే బలిపశువులుగా మారుస్తున్నారు. అదేవిధంగా మరొక న్యూస్ను చూస్తున్నాం. కంపెన్సేట్ లీవ్కు నోచుకోని ఉద్యోగులు అని. ఏలూరు జిల్లాలో 605 సచివాలయాలు ఉండగా 6,567 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపుగా ప్రధానమైన 10 శాఖల నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లు నెలకొన్నాయి. పనులు చెప్పేవారు 10 మంది అయితే చేసేవాడు మాత్రం ఒక్క సచివాలయ ఉద్యోగే అన్నట్టుగా మారింది పరిస్థితి. శక్తికి మించి సెలవులకు దూరంగా బండెడు చాకరీ చేస్తుంటే ఏనాడు వారిని గుర్తించని ఎంపీడీఓలు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు వారిపై బయోమెట్రిక్ అటెండెన్స్తో ఇబ్బంది పెట్టే విధంగా జీతాల్లో కోతలు విధించడంతో పాటు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది సెలవులు తీసుకోవడం దాదాపుగా మానేశారు. ఒకరోజు పనిచేస్తే మరో రోజు కంపెన్సేట్ లీవ్ ఇవ్వాలి. గత 5 ఏళ్లుగా ఈ కంపెన్సేట్ లీవ్కు సచివాలయ ఉద్యోగులు నోచుకోలేదు. తమ హక్కుగా ఉన్న సెలవులను కూడా అధికారులు వాడుకోనివ్వకపోవడం వల్ల తీవ్ర ఒత్తిళ్లకు గురి కావాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎవరైనా చెప్పకుండా పని ఎగ్గొట్టినా, కార్యాలయానికి రాకపోయినా జీతం కట్ చేయటము, నోటీసులు ఇవ్వడం కానీ చేయాలి. కానీ అధికారులు అప్పగించే పనులు చేస్తున్నప్పుడు తమను జీతాలు కట్ చేయటం అనేది దారుణమని వారైతే ఈ సందర్భంగా ఆందోళన చెందుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.